Hi viewers, welcome to Telugu Job Portal. UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిఫెన్స్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి అవకాశం అయితే వచ్చింది. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ కూడా మన రాష్ట్రంలోనే ఉంది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్, బుక్స్ ఏమేమి చదవాలి, ఎస్ఎస్బి ఇంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, శాలరీ ఎంతవరకు వస్తుంది, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఏమేమి డాక్యుమెంట్ కావాలి, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చిన ఆసక్తి ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు డీటెయిల్స్. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి 9th January 6 PM వరకు సమయం అయితే ఉంది. టోటల్ 400 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఆర్మీకి సంబంధించి 200 వేకెన్సీస్ ఉన్నాయి. నేవీ సంబంధించి 42, ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ కేటగిరీలో 92 ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్లో 18 ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఈ యొక్క కేటగిరీలో 30 వేకెన్సీస్. ఇక్కడ మీకు ఉమెన్ సంబంధించిన వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 21st April 2024 ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత అప్డేట్స్ కోసం వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈ యొక్క కేటగిరీ మీరు అప్లై చేయాలనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అట్ ద ఇండియన్ నేవల్ అకాడమీ ఈ యొక్క కేటగిరీకి మీరు అప్లై చేయాలని కనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. కాకపోతే ఇంటర్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదువుంటే అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంది. బట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు పాస్ అయినట్టుగా ప్రూఫ్ చూపించే కొంత సమయం ఉంటుంది. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా అందరూ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రెలవెంట్ డిసిప్లిన్లో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్, ఏజ్ లిమిట్. ఇక్కడ 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. 2nd July 2005 అండ్ 1st July 2008. వీటి మధ్యన అభ్యర్థి పుట్టి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది. తర్వాత వరంగల్. ఏపీకి సంబంధించి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ ఏముంటుందో చూద్దాం. మీకు పేజ్ నెంబర్ 21లో అపెండిక్స్ 1 ఉంటుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ 2.5 hours టైం ఉంటుంది. 300 marks ఎగ్జామినేషన్. జనరల్ ఎబిలిటీ టెస్ట్ 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. 600 marks ఉంటుంది. ఇది నెక్స్ట్, డీటెయిల్డ్ సిలబస్. మీకు ఇక్కడే ఏ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది, అందులో సబ్ టాపిక్స్ ఏముంటాయి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ 300 marksకి ఇది ఆల్జీబ్రా ఉంటుంది, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ, అనలిటికల్ జామెట్రీ ఆఫ్ 2 and 3 dimensions ఉంటాయి, డిఫరెన్షియల్ క్యాల్కులస్ ఉంటుంది, ఇంటిగ్రల్ క్యాల్కులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. మొత్తం ఆ టాపిక్స్లో మళ్ళీ చిన్న చిన్న టాపిక్స్ ఏమంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, పేపర్ 2 వచ్చి జనరల్ ఎబిలిటీ టెస్ట్. టోటల్ 600 marks. ఇందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చి ఇంగ్లీష్ 200 marksకి ఉంటుంది. అంటే గ్రామర్ సంబంధించిన మొత్తం ఇవన్నీ ఉంటాయి. వొకాబులరీ, కాంప్రిహెన్షన్ ఇవన్నీ కూడా అడుగుతారు. పార్ట్ బి 400 marks. ఇది జనరల్ నాలెడ్జ్. ఇందులో మీకు ఫిజిక్స్ ఉంటుంది, తర్వాత కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ ఉంటుంది, హిస్టరీ, ఫ్రీడమ్ మూవ్మెంట్స్ ఉంటాయి, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్, మొత్తం ఇండియన్, ఇంటర్నేషనల్ మొత్తం అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సిలబస్ అందులో టాపిక్స్ ఏమవుతారో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇందులో కూడా. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అని ఉంటుంది. ఎస్ఎస్బి ప్రొసీజర్ ఇది. టోటల్గా 2 స్టేజ్ ఉంటుంది అనమాట. ముందుగా స్టేజ్ 1 క్వాలిఫై అవ్వాలి. అది క్వాలిఫై అయితే స్టేజ్ 2కి అలౌ చేస్తారనమాట. స్టేజ్ 1లో మీకు ఏంటంటే OIR ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ అయితే ఉంటుంది టెస్ట్. ముఖ్యంగా పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2కి అలౌ చేస్తారు. ఇందులో మీకు గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్లు ఉంటాయి, సైకాలజీ టెస్ట్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక 4 days వరకు పట్టే అవకాశం ఉంటుంది. జనరల్ 4 to 5 days ఉంటుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే. స్టేజ్ 1 క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే స్టేజ్ 2 అనమాట. విడిగా చాలామంది
అంటే ఈ యొక్క రిటన్ ఎగ్జామ్ సంబంధించే కాకుండా ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి అవకాశం లేని వాళ్ళు కనీసం బుక్స్ అన్న కొని, లేదంటే బుక్స్ లైబ్రరీలో బుక్స్ అని రిఫర్ చేయండి. ఈ ఎస్బికి ఇంటర్వ్యూ కూడా మీరు విడిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఒక స్టేజ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్కి అలో చేయడం జరుగుతుంది. వీటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం నెక్స్ట్ ఉంటుంది. కంప్లీట్గా స్టడీ బుక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ ఆథర్స్ వాళ్ళు బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ, మ్యాథమెటిక్స్ అండ్ జిఏటి, వీటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. కొంతమంది మ్యాథమెటిక్స్కి విడిగా కూడా బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో పాటుగా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి చూడండి. మొత్తం ఇప్పుడు ఏమైతే మనం చూసాం ఆల్జెబ్రా కానీ ట్రిగనోమెట్రీ మొత్తం డీటెయిల్గా సేమ్ నోటిఫికేషన్ సిలబస్ ఏమైతే ఉందో అదే విధంగా కూడా బయట బుక్స్ కానీ శాంపుల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూసుకొని కావాలంటే వన్స్ ఈ యొక్క సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని సాల్వ్డ్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్పై ఒక అవగాహన అనేది వస్తుంది. క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఇవి కూడా చూడొచ్చు మీరు. సాల్వ్డ్ పేపర్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సాల్వ్డ్ పేపర్స్ అని, తర్వాత శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నీ ఒకసారి ప్రిపేర్ అవ్వండి వన్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. మ్యాథమెటిక్స్ సంబంధించి టాపిక్ వైజ్గా సాల్వ్డ్ పేపర్స్ 2006 నుంచి 2022 వరకు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది కూడా కావాలని చూసుకొని ఒకసారి 17 ఇయర్స్ వరకు ఏ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఆ షిఫ్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్స్గా మీకు ఆ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ యొక్క రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఏం టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సైకలాజికల్ టెస్ట్ల గురించి, గ్రూప్ టెస్టింగ్ గురించి, ఇంటర్వ్యూ గురించి, కాన్ఫరెన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా విడిగా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కోసమే బుక్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ చాలామంది కోచింగ్ తీసుకుని ఉంటారు, దీనికోసం విడిగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా క్యాండిడేట్స్ అందరూ కూడా, ముఖ్యంగా డిఫెన్స్ ఉద్యోగులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో ఒకవేళ కొత్త వారు ఇప్పుడే ఫస్ట్ టైం మీరు అప్లై చేసుకుంటుంటే కనుక వీరి గురించి తెలియకపోతే మీరు ఎక్కడైతే కోచింగ్ ఇస్తారో బయట వాళ్ళని అడిగి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. టైం తక్కువగా ఉంది అనుకుంటే కనుక మీరు బుక్స్ని ప్రిఫర్ చేయవచ్చు. తర్వాత సైకలాజికల్ టెస్ట్ వర్క్ అని చెప్పేసి డిఫరెంట్ అదర్స్ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇవి కూడా ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నెక్స్ట్ ఫీజు, 100 రూపీస్ ఫీజు అయితే ఉంది. మీరు పేవే క్యాష్ అంటే ఎస్బీఐ బ్రాంచ్లో మనీ డిపాజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది కుదిరితే ఆన్లైన్ ద్వారా చేయండి, మీ ప్రాసెస్ అంటే కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఆఫ్లైన్లో చేయాలంటే కనుక మీరు పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో భాగంగా పేయిన్ స్లిప్ అని ఉంటుంది, ఒక పీడిఎఫ్ అనేది మీరు ఒక చలాన్ జనరేట్ చేసుకోవాలి. అది మీరు చలాన్ తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే మనీ పే చేస్తే మీ యొక్క ఫీజు అనేది ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత మీ అప్లికేషన్ సంబంధించిన కేటగిరీ ఇన్ఫర్మేషన్ అని చూసుకోండి, స్టేటస్ ఏ విధంగా ఉంది, ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ ఎలా ఉందో తర్వాత చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు ఎగ్జామ్షన్, ఒకవేళ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ లేదా ఆల్ కేటగిరీ ఉమెన్ అయి ఉంటే వీరికి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది, మిగతా అంతా కూడా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి, ముందుగా ఇక ట్రైనింగ్ సమయంలో ఈ క్యారెట్కి 56,100 ఈ విధంగా స్టైపెండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పే లెవెల్ 10 ఇది. తర్వాత వీళ్ళకి ఈ యొక్క పే లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఏ విధంగా ర్యాంక్ అనేది మారే కొలది ఇక్కడ పే లెవెల్ కూడా మారుతుంది అనమాట. అప్పుడు మీకు ఎక్కువ శాలరీ వస్తుంది, ప్లస్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. మీకు పేజ్ నెంబర్ 112, 130లో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకసారి అలవెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చెక్ చేసుకోండి. అపెండిక్స్ 2 పేజ్ నెంబర్ 26, ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, మొత్తం గైడ్లైన్స్ ఇచ్చారు ఇందులో. ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూసుకోండి. తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎంత సైజు వరకు ఉండాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫోటో ఐడెంటిటీ కార్డ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, మిగతావి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇవి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
9th జనవరి 6 PM వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ పేజ్ నెంబర్ 37లో ఇక డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి విడివిడిగా మొత్తం ఏమేమి టెస్టులు ఉంటాయి, ఏజ్ అండ్ వాళ్ళ యొక్క హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఏజ్ వారీగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్. ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ అనమాట. క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, 10th సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ క్వశ్చన్, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఆన్సర్స్, సెక్యూరిటీ క్వశ్చన్ 2 ఇలా అన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది జాబ్ నోటిఫికేషన్కి. ఇక్కడే మీకు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ FAQ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. క్యాండిడేట్కి చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఏ విధంగా అప్లై చేయాలి, ఫీజు ఎలా పే చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఇతర డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వాటికి ఫార్మాట్స్ మొత్తం వాటికి సంబంధించిన డీటెయిల్స్ పార్ట్ 1లో ఏముంటుంది, పార్ట్ 2లో ఏముంటుంది ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా జస్ట్ మీరు క్లిక్ చేయగానే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. వర్కింగ్ డేస్లో 10 AM to 5 PM కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.